నమస్తే, వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. నా పేరు పావని. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ విద్యావేత్త, సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకులు, అలాగే రాష్ట్ర ఉద్యమకారులు కూడా బి భుజంగరావు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. ముఖ్యంగా ఈరోజు మనం అతనితో ప్రభుత్వ విద్య కోసం పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్, ప్రజెంట్ ప్రైవేట్ కాలేజీలు, అలానే ప్రైవేట్ స్కూల్స్, నెక్స్ట్ మనకి గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్, ఇలా వేరియేషన్ అనేది ఉంది. కానీ ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, మెజారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. దానికి రీజన్ ఏమంటారు సార్? ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగం ఆర్టికల్ 2 ప్రకారం అందరికీ విద్య, అందరికీ అక్షరాస్యత, నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అనేటువంటిది అది ప్రతి పౌరుడి హక్కు. ఈ దేశంలో జన్మించిన ప్రతి వారికి ప్రభుత్వం విధిగా అందించాలి, బాధ్యతగా అందించాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్యం ఈ రెండు రాజ్యాంగం ఉద్బోధించేటువంటి విషయాలు. పాలకులు ఎవరైనా, పార్టీలు ఎవరైనా, ప్రభుత్వం ఎవరిదైనా విధిగా చేయాల్సిన పనుల్లో విద్య ఉందనే విషయం ప్రభుత్వం ముందు తెలుసుకోవాలి. మనం కంపేర్ చేస్తున్నాం, ప్రభుత్వ విద్యను ప్రైవేట్ రంగంతో కంపేర్ చేస్తున్నాం, పోల్చి చూస్తున్నాం. నా సూటి ప్రశ్న ఏంటంటే, తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, విద్యావేత్తలు ఇప్పటికైనా గ్రహించాలి, ముఖ్యంగా పాలకులు, ఏమి ఇచ్చామని, ఏం చేశామని, ఏం ఒరగబెట్టామని, ఏం వెలగబెట్టామని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యారంగంతో పోల్చి చూసే పరిస్థితి ఉంది అని అడుగుతున్నాం. కారణం ఏంటంటే, ప్రైవేటు పాఠశాలలు హంగు, ఆర్భాటం, అలంకరణతో ముస్తాబయ్యి ఆ బడి వైపు చూస్తేనే, గేటు వైపు చూస్తేనే మా పిల్లల్ని ఇలా చదివించాలనే కోరిక పుట్టే విధంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. కనీసమైనటువంటి భౌతిక వసతికి నోచుకోకుండా శిథిలమైన భవనాలు, ప్రహారీ గోడలు లేక, మూత్రశాలలు లేక, మరుగుదొడ్లు లేక, కనీస సౌకర్యాలు లేక, బెంచీలు లేక, బ్లాక్ బోర్డులు లేక, చాక్పీసులు లేక, కనీసమైనటువంటి సౌకర్యాలు మృగ్యమై ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో, దీనావస్థలో ఉంటే మీరైనా, నేనైనా, ఇతరులు ఎవరినైనా మనం ఎంకరేజ్ చేసో, మనం ఇష్టపడో మన పిల్లలను, మనం ఎవరినైతే ఎంకరేజ్ చేయాలనుకుంటూ వాళ్ళ పిల్లల్ని చేర్పించండి ప్రభుత్వ పాఠశాలలని చెప్పే పరిస్థితి లేదు అనేది నాకు ఖచ్చితమైన అభిప్రాయం. మరి ప్రైవేట్ స్కూల్స్ లో ఓన్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ లైక్ ప్రీ కేజీస్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ లో లేవు, అందుకోసం అనేసే ప్రైవేట్ స్కూల్స్ అనేవి డెవలప్మెంట్ అవుతున్నాయి అనే వ్యాఖ్యలు కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమంటారు? మీరు చెప్పింది ఇందాక ఒక రీజన్, ఐ కెన్ అగ్రీ విత్ యువర్ క్వశ్చన్. అంటే శిశు విద్య లేకపోవడం వల్లనే 3 సంవత్సరాల వయస్సులో ప్రైవేటు పాఠశాలల వాళ్ళు తమ పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేసుకుంటూ ఉంటే, డోర్ టు డోర్ క్యాంపెయిన్లు చేసి, అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్ ఇచ్చి, అనేక రకాలుగా వ్యాపారాత్మక దృష్టితో ప్రైవేటు పాఠశాలలు గర్భస్థ శిశువులను తీసుకుపోలేదు, కానీ భూమి మీద పుట్టినటువంటి పిల్లల్ని 3 సంవత్సరాల వయసుకు రాగానే గద్దలు తన్నుకుపోతున్నారు. వేరాజ్ కంపేర్డ్ టు గవర్నమెంట్ స్కూల్స్లో 5+ ఉంటేనే తప్ప ఫస్ట్ స్టాండర్డ్కి ఆ పిల్లలు చేర్చుకునేటువంటి అవకాశం లేదు. అంటే ఆ 2 సంవత్సరాలు వెయిట్ చేద్దామని ప్రభుత్వ పాఠశాలల్లో వెయిట్ చేస్తే, టీచర్లు వెయిట్ చేస్తే, ఆ 2 సంవత్సరాలు ప్రైవేట్లో జాయిన్ కాకుండా పిల్లలు అనేవాళ్ళు మిగిలి ఉండలేరు కదా, పిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారు కదా. ఇదిగో ఇంత పెద్ద వ్యత్యాసాన్ని గ్రహించే 2009 ఏప్రిల్లో విద్యా హక్కు చట్టం వచ్చింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి, ప్రవేశపెట్టి, ఆమోదింపజేసి బాలబాలికలకు ఉపయోగపడే విధంగా, పేద మధ్యతరగతి నిరుపేద తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా విద్యా హక్కు చట్టం తెచ్చారు. ఏముంది మన రాష్ట్రంలో అప్లై అవుతుంది అంటారా? ఏముంది విద్యా హక్కు చట్టంలో అంటే, రాజ్యాంగ రీత్యా ఆర్టికల్ 2 ప్రకారం అందరికీ విద్య అనే దాన్ని ప్రమోట్ చేయాలి, అందరికీ విద్యను అందించాలి. 5+ స్టాండర్డే కాకుండా, వయసే కాకుండా దాన్ని తగ్గించి 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఇందులో ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవాల్సిన అవసరం ఉందని విద్యా హక్కు చట్టమే
సాక్షాత్తు చెప్పినప్పటికీ, అందులో ఉన్నప్పటికీ 2009 అంటే ఇలా 2024 అయిపోయి 25లోకి వచ్చాం. అంటే ఆల్మోస్ట్ 16 ఇయర్స్. 16 ఇయర్స్లో మరి ఎంతమంది 3+ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి వసతులు కానీ సౌకర్యాలు కానీ కల్పించారు. అంటే ప్లే స్కూల్స్ ఉండాలి, అవును సార్. ప్లే స్కూల్స్ తీసుకురావాలి, ప్లేవే మెటీరియల్ పెట్టాలి, కిడ్స్ని ఆకర్షించే విధంగా ఉండాలి, ఆయాలు ఉండాలి, యంత్రాంగం ఉండాలి, అకామిడేషన్ ఉండాలి, సౌకర్యాలు ఉండాలి. ఏది లేవే. ఇప్పుడు మరి ప్రభుత్వం మనకి ప్రతి ఒక్కటి ఫ్రీగానే ఇస్తున్నామని అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏవి లేకపోగా, నేను ఇందాక చెప్పిన సౌకర్యాలు ప్రీ ఎడ్యుకేషన్లో ఏవి లేకపోగా, ఈ చైల్డ్ ఎడ్యుకేషన్లో పిల్లలకు ఏమి అందించని పరిస్థితులు ఉంటే చివరికి ప్రభుత్వం చేతులు దులుపుకున్న మాదిరిగా ఏం చెప్పింది, విద్యా హక్కు చట్టం ఏం అమలు కావాలి, చైల్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళు అనిపించుకోవాలి. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఏం చేశారంటే ఎగ్జిస్టింగ్ అంగన్వాడీ స్కూళ్ళని చూపించి మీరు అంగన్వాడీ స్కూళ్ళల్లో ఈ పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేసుకోండి అనే విధంగా ప్రభుత్వం ఇన్నాళ్ళు చెప్తా వచ్చింది. అంగన్వాడీ స్కూళ్ళల్లోనే ఉన్నటువంటి పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో అంగన్వాడీ స్కూళ్ళల్లో తమ పిల్లల్ని 3 సంవత్సరాల పిల్లలకి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఆ పిల్లల్ని తీసుకెళ్ళి అందులో వాళ్ళకు అప్పచెప్పి చదివించేటువంటి పరిస్థితి ఉండదు కాక ఉండదు. అందుకే అది సక్సెస్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మేము ఉచితంగా అన్నీ ఇస్తున్నాం. ఉచితంగా ఏమి ఇస్తున్నారండి? టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, నోట్ బుక్స్ ఇవ్వడం లేదు. ఓకే, ఉచితంగా ఏమి ఇస్తున్నారు? ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అంటే ఒక 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 ట్రైన్ అప్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ డిఎస్సి ద్వారా సెలక్షన్ టెస్టుల ద్వారా నియమించబడ్డటువంటి టీచర్స్ బోధించడానికి వాళ్ళకు మంచి వేతనాలు ఇచ్చి బోధన కొరకే ఆ టీచర్లను పెడతా ఉన్నారు. అంటే బోధన ఉచితము, నెక్స్ట్ యూనిఫామ్స్ ఏకరూప దుస్తులు. అంటే అందరికి కూడా అందరికి ఈక్వల్గా ఉండాలి, ఒక యూనిఫార్మిటీ రావాలి, ఎక్కువ తక్కువ భేదభావం లేకుండా పిల్లల్లో ఉండాల్సిన అవసరం ఉందని ఆడపిల్లలకు మగపిల్లలకి ఒక స్కూల్ యూనిఫామ్స్ అనేది ప్రవేశపెట్టారు. తర్వాత ఫీజులు ఉండవు, ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఇంకా ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ప్రమోట్ చేయడానికి, దెబ్బతినకుండా ఉండడానికి మధ్యాహ్న భోజనం అనేటువంటి ఒక పథకం తీసుకొచ్చారు. ఈ మధ్యాహ్న భోజనం ఎందుకు పెడతా ఉన్నారంటే ఆకలిగా ఉన్నటువంటి పిల్లలు ఏమీ తినకుండా ప్రైవేటు పాఠశాలల పిల్లలను పోషించిన తల్లిదండ్రుల మాదిరిగా ఆర్థిక సామర్థ్యం లేనందున కూలి నాలికి పోయి జీవనోపాధి కొరకు ఉదయమే వెళ్ళిపోయే తల్లిదండ్రులు, వ్యవసాయ పనులకు పోయేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి తమ పిల్లలకి ఏమీ పెట్టకుండా మధ్యాహ్నం వరకు కూడా బడికి పంపాలంటే కష్టంగా ఉంటుందని సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఈ పిల్లల కడుపు మంటతో ఉన్నారు, ఆకలి బాధతో ఉన్నారు, ప్రభుత్వ బాధ్యత ఈ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టండి అని అంటే ప్రేమ ఎక్కువ అభిమానం ఎక్కువ పెట్టలే ప్రభుత్వాలు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే, చివాట్లు పెడితే, మందలిస్తే అనేక సార్లు చేసిన తర్వాత ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి పేద పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ మధ్యాహ్న భోజన పథకంలో ఎప్పుడో ఇచ్చినటువంటి ₹3 గుడ్డు ఇవాళ కూడా గదే ₹4 గుడ్డు ఇవ్వమంటే ఇవాళ ₹6 6.5కు ఒక గుడ్డు దొరుకుతా ఉంది బయట. అంటే వంట చేసే వాళ్ళ గుడ్లు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? అంటే ఈ కనీసమైనటువంటి సోయి స్పృహ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మార్కెట్లో వస్తువుల రేట్లు సవరించకుండా మీరు మేలైన భోజనం పెట్టండి, సమతుల ఆహారం పెట్టండి, చక్కగా భోజనం పెట్టండి. పెట్టుతున్న వాళ్ళ లోపం కాదు, అక్కడ అన్నీ ఉంటే ఏ అమ్మాయినా బ్రహ్మాండంగా. సార్ గవర్నమెంట్ ఇంత ఫండ్స్ రిలీజ్ చేస్తున్నామని డైరెక్టర్ గానే చెప్తుంది కదా సార్. ఇప్పుడు పవన్ గారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 3,04,000 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు. విద్యకు ఎంత? జస్ట్ 7.7%. ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా కొటారీ కమిషన్ ప్రకారము రాష్ట్ర బడ్జెట్లో 30% పెట్టాలి, సెంట్రల్ బడ్జెట్లో 20% కేటాయించాలి. ఏ ప్రభుత్వం పెట్టలేదే. మొన్నటిదాకా ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం అఫ్కోర్స్ మంచి బ్రహ్మాండమైన నిధుల కేటాయింపు చేశారు. పక్కన ఉన్నటువంటి తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ కూడా మంచి కేటాయింపులు, బడ్జెట్ కేటాయింపులు విద్యా కొరకు చేశారు. పక్కన ఉన్నటువంటి కేరళ 100% లిటరసీ ఉంది, కేరళ ప్రభుత్వం కూడా చక్కటి బడ్జెట్ పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, 3,04,000 కోట్లకి బడ్జెట్ చేరుకున్నప్పుడు మీరు ఇంకా 10% దాటడం లేదెందుకు?
అలా అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మన రాష్ట్ర ఈ గవర్నమెంట్ స్కూల్స్ పై ప్రాధాన్య హక్కు ఇవ్వలేదంటారా? అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కాకముందు కూడా విద్య తన మానస పుత్రికగా వారు కూడా చాలా భావించారు. విద్య పైన ఎక్సైజ్ చేశారు. ప్రభుత్వము లోపల తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమైనటువంటి రంగం విద్య కాబట్టి మానవ వరులను సృష్టించడానికి తరగతి గదే మూలం కాబట్టి ఈ విద్యను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని గౌరవ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా ఆలోచించిన మాట వాస్తవం. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో కేజీ టు పీజీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత వారు అంత స్పీడ్గా ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ 1116 పాఠశాలలు మాత్రం రెసిడెన్షియల్ కాన్సెప్ట్తో, అంటే బీసీల పాఠశాలలని, ఆడపిల్లల పాఠశాలలని, మైనారిటీ పాఠశాలలని, ఉర్దూ మీడియం పాఠశాలలని, ఈ రకంగా అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చి మంచి మేలైన భోజనం పెట్టి అన్ని రకాలైన ఉచిత సౌకర్యాలు కల్పించి ప్రత్యేక రిక్రూట్మెంట్ చేసి ప్రత్యేకమైనటువంటి విద్యా బోధనా సిబ్బందిని ఏర్పాటు చేసి అందించిన మాట వాస్తవమే. కానీ వారు చేసినటువంటి కృషి, వారు పెట్టినటువంటి దృష్టి ప్రభుత్వ విద్యకు సరిపోలేదు. 9.5 సంవత్సరాల కాలంలో మేము అనుకున్నట్లుగా ఆశించినట్టుగా గత ప్రభుత్వం కూడా చేయలేకపోయిందనే మా భావన. ఎందుకు అనంటే ప్రాధాన్యత రంగంలో నిధులు, నీళ్లు, నియామకాల్లో భాగంగా నీళ్లు డెవలప్మెంట్ చేశారు. నిధుల పరంగా కొంచెం చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్క రంగాన్ని డెవలప్మెంట్ చేసుకొస్తున్న క్రమంలో విద్య, వైద్యం ఈ రెండు మిగిలి ఉన్నాయి. కానీ 2022లో 21లో ఏం చేశారంటే మన ఊరు మనబడి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి 7,893 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి బడులను పునర్నిర్మాణం చేసుకోవాలి, భౌతిక వసతులు కల్పించాలి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసుకోవాలనే దాంట్లో భాగంగా 100 పాఠశాలలు నిర్మాణం చేసినటువంటి మాట వాస్తవం. అక్కడక్కడ కొన్ని పాఠశాలలు పూర్తయినాయి, ఇంకా కొన్ని పాఠశాలలు అసంపూర్తిగా నిర్మాణంలో మిగిలిపోయినాయి. ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారు ఆ మాటకు వస్తే వారు 2015లో ఒక డిఎస్సి వేశారు. మొన్న ఒక డిఎస్సిలో కూడా 8,762 పోస్టులు నోటిఫై చేసిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మారినాక ఈయన ముఖ్యమంత్రి అయ్యాక ఇంకొక 5,000 పోస్టులు అందులో యాడ్ చేసి సుమారు 12,000 పోస్టుల డిఎస్సి కూడా పెట్టింది. అంటే ఉపాధ్యాయుల నియామకము సరిపోయినంతగా ఉందనేది ఒక వాదన ఉంది. ఉపాధ్యాయుల కంటే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారనే వాదన ఒకవైపు ఉంది. ఈ రెండు వాదనలు మనం దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు 32 లక్షల మంది విద్యార్థులే ఉన్నారు. పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? 26,930 పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు 11,000 ఉన్నాయి. కానీ విద్యార్థులు మాత్రం సుమారు 40 లక్షల మంది విద్యార్థులు అక్కడ నమోదై ఉన్నారు. ఎందుకు 5-6 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు ఆ రకంగా చూస్తే 1/3 ఉన్నాయి ప్రైవేటు పాఠశాలలు, కానీ అక్కడ విద్యార్థుల సంఖ్య విపరీతంగా ఉంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా ప్రీ కేజీ సెక్షన్ అనేది స్టార్ట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అంటారా? ఇది ఒక్కటే కారణం కాదు, అనేక కారణాల్లో ఇది ఒక కారణం. కానీ ఆ రకమైనటువంటి క్రౌడ్, అధిక సంఖ్యలో పిల్లలు ప్రైవేటు పాఠశాలల వరకు ఆకర్షించబడుతున్నారు ఎందుకు, చేరుస్తున్నారు ఎందుకు అంటే 11,000 పాఠశాలలో సుమారు 40 లక్షల మంది పిల్లలు ఉంటే 27,000 పాఠశాలలు ఉన్న క్రమంలో ఇక్కడ కేవలం ఇంతమంది విద్యార్థులు ఎందుకు ఉన్నారు? 5-6 లక్షల మంది విద్యార్థులు అక్కడ ఎక్కువ ఉన్నారు ఎందుకు అంత తక్కువ పాఠశాలలు అనుకున్నప్పుడు ఏదో తెలియని ఆకర్షణ మాత్రం ప్రైవేటు పాఠశాలలో కనబడతా ఉంది. ఐఎమ్ స్ట్రైట్ అవే పుట్టింగ్ ఎ క్వశ్చన్ త్రూ జేఆర్ విధాత టు గవర్నమెంట్. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వ్యాపారవేత్తలు ఎవరైతే ఎక్కడెక్కడైతే పెట్టుబడిదారి స్వామి అటువంటి వర్గాలు ఉన్నాయో మీరు మీ పిల్లలు ఎక్కడ చదివిస్తూ ఉన్నారు? ఎందుకు మీరు ధైర్యం చేసి ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు చేర్పించడం లేదు? ఎందుకు? ఈ ప్రభుత్వానికి ఒక భరోసా ఉన్నప్పుడు మేము మంచి ఉపాధ్యాయులం ఇచ్చినాం, మేము అన్ని ఉచితంగా ఇస్తున్నాం. గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ పిల్లలే గవర్నమెంట్ స్కూల్లో చదవట్లేదు. ఈ క్వశ్చనే చేస్తున్నారు ఎందుకు? మేము మాత్రమే ఎందుకు చేర్పించలేకపోతున్నాం అడుగుతున్నారు ప్రతి ఒక్కరు. నేను అడుగుతా, అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే దెర్ ఇస్ నో డీవియేషన్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. అటెండర్ కాడ నుంచి మొదలు పెడితే కలెక్టర్ కొడుకు కాదు రాష్ట్రపతి కొడుకు అయినా కూడా
పిల్లలైనా కూడా ప్రభుత్వ పాఠశాల చదవాల్సిందే. అందరికీ ఒకే విద్య, అందరికీ ఒకే పాఠశాల, అది ప్రభుత్వ పాఠశాల అనే తీర్పు అలహాబాద్ హైకోర్టు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఇస్తే యూపీలో అమలు కాలేదు ఎందుకు? మన దగ్గర అమలు కాలేదు ఎందుకు? దాన్ని ఆదర్శంగా తీసుకోవడం లేదు ఎందుకు? అంటే క్వశ్చన్ ఎప్పుడు మీ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించడం లేదు ఎందుకు అని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఎస్, చేర్పించడం లేదు, వాస్తవమే. మా విద్య పట్ల నమ్మకం లేక కాదు, మా విద్య పట్ల విశ్వాసం లేక కాదు, మా బోధన పట్ల లేక కాదు. మూత్రశాలలు ఉండవు, మరుగుదొడ్లు ఉండవు, బ్లాక్ బోర్డ్స్ ఉండవు, చాక్ పీసులు ఉండవు, ఆట స్థలం ఉండదు, కనీస సౌకర్యాలు ఉండవు. ఇన్ని బాధల మధ్య ఉద్యోగం కాబట్టి తప్పని పరిస్థితుల్లో మీ ఉద్యోగం చేస్తూ ఉన్నంతలో పిల్లలకు బోధిస్తూ వస్తూ ఉన్నాం. మా పిల్లల్ని చూసి చూసి మేము అనుభవిస్తున్న బాధల్లోకి ఆ పిల్లల్ని తీసుకొచ్చి మా పాఠశాలల్లోనే మేము ఎందుకు చేర్చాలి అనేది మా ప్రశ్న. మేమేమడుగుతున్నాము? ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మీరు అన్ని పాఠశాలలో మినిమం, నేనేమి లగ్జరీ ఫెసిలిటీస్ అడగట్లేదు, మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్, కనీస సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, అధికారుల పిల్లలతో పాటుగా మా పిల్లల్ని కూడా జాయిన్ చేస్తాం. మా పిల్లలే ముందు జాయిన్ చేస్తాం. మీరందరూ సిద్ధమా అని మీ వేదిక తరపున నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మనకి ప్రెసెంట్ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు, అతనే ఇప్పుడు మనకి విద్యా మంత్రిగా కూడా ఉన్నారు. సో ఇతని ద్వారా ఏమైనా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? అమ్మా, అన్నింటా రేవంత్ రెడ్డి, ఎక్కడ ఏమి లేదు, ఎట్టేసి మొత్తుకోవడం, చూసుకొని ఏడవడం, చెప్పుకొని మురవాలి, చూసుకొని ఏడవాలి. ఇలా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి, చెప్పుకొని మురవాలి, చరుచుకోవాలి జబ్బలు, చూసుకొని ఏడవాలి. ఏ ప్రగతి లేదు కాబట్టి అన్ని రంగాల్లో వికలమై చెతికిలబడ్డటువంటి పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. విద్యారంగం కూడా కుదేలైపోయి ఉన్నది. ఆయన 2 మీటింగ్స్లో చెప్పిండ్రు, ఎవరు పదోన్నతులు చేయలే నేనే ఇచ్చినా, ఎవరు నియామకాలు చేయలే నేనే చేసిన, ఎవరు బదిలీలు చేయలే నేనే బదిలీలు చేసిన అంటున్నాడు. అందరూ చేసిర్రు, అన్నీ చేసిండ్రు, మీరొక్కరే ఏం చేయలేదు. యథాలాపంగా వచ్చే వాటిని ఇచ్చారు, రాని వాటివి సుప్రీంకోర్టులోనే ఉన్నాయి. ఎంఈఓలు వేయలే, డిప్యూటీ ఈఓలు వేయలే, జూనియర్ లెక్చరర్స్ వేయలే, అవన్నీ సుప్రీంకోర్టులోనే నలుగుతూ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారే విద్యామంత్రిగా అన్నప్పుడు నేను ఒకటి ఆశించిన, ఏదో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ రేవంత్ రెడ్డి గారికి ఉంది, ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి, బతికి బట్టగడతాయి, బలోపేతం అయితే నేను ఆశించిన వాళ్ళ దాంట్లో నేను కూడా ఒకరిని. మార్పు 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 అని అనుకున్నాం కాబట్టి ఏదో మార్పు జరుగుతుందని అనుకున్నాం. కానీ ఆశించిన మార్పు విద్యారంగంలో లేకపోగా మా విద్యారంగానికి డైరెక్టర్ ఉన్నాడు, సెక్రటరీ ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్, 33 జిల్లాలకు డిఓలు ఉన్నారు, ఆజమాయిషి ఉంది, పర్యవేక్షణ ఉంది, అధికారులు అందరూ ఉన్నప్పటికీ కూడా విద్యా రంగంలో ఎక్కడి నుండి దృష్టి మొదలు పెట్టాలో అర్థం కాని సిచ్యువేషన్లో గొప్ప పని రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఒక విద్యా కమిషన్ అనేది కొత్తగా ఏర్పాటు చేశారు. ఏందయ్యా ఈ విద్యా కమిషన్ అని చూస్తే ఆకునూరు మురళి గారిని తీసుకొచ్చి చైర్మన్గా పెట్టారు. ఆ చైర్మన్గా పెట్టిన తర్వాత ఆకునూరు మురళి గారు, నేను పాఠశాలలు చూసిన, రెసిడెన్షియల్ స్కూల్స్ చూసిన, ప్రభుత్వ పాఠశాలలు చూసిన, అన్ని గ్రహించిన, అన్ని సందర్శించిన, చాలా లోపాలు నాకు తెలిసినాయి. ఏదో నేను కొత్తగా చేయబోతున్నటానికి కనబడుతుంది, కానీ ఒక విద్యా సంవత్సరం అయిపోయింది, నేటికి ఏ రకమైనటువంటి మార్పు అమల్లోకి రాలేదు, ప్రతిపాదనలు తెలియవు. అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఎక్కడైనా మార్పు జరగకపోవచ్చు, కానీ విద్యారంగంలో కనుక మార్పు జరగకపోతే, గుణాత్మకమైన మార్పు రాకపోతే, అభివృద్ధి జరగకపోతే ఆశించినటువంటి మానవ వనరులను అభివృద్ధి చేసుకోలేము. ఇవాళ యూనివర్సిటీస్ ప్రభుత్వం ఆజమాయిషిలో ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, సాంకేతిక కళాశాలలు, పాలిటెక్నిక్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, వైద్య కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఇన్ని పాఠశాలలు, ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా. మరి వేరే కంపారిటివ్లు చూసినప్పుడు విదేశాలు అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, జర్మనీ, స్విట్జర్లాండ్, పోలాండ్, హాలాండ్ లాంటి కంట్రీస్ అన్నీ కూడా విద్యను, వైద్యాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. రిమైనింగ్ అన్ని పబ్లిక్ వదిలేరు, మిగతావన్నీ కూడా ప్రైవేట్ రంగంలో పెట్టారు. మనమేం చేశామంటే దానికి రివర్స్ గా విద్యని వ్యాపారం చేశాం, వైద్యాన్ని వ్యాపారం చేసినాం, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం, కార్పొరేటర్ లెవెల్కి పెంచడం. కార్పొరేటర్ శ్రీ చైతన్య, నారాయణ, నలంద, గౌతమి, ఇంకొకటి. ఒక మధ్య తరగతి వ్యక్తి ఇంటిని పోషించడానికి సరిపోలేనంత శాలరీ వచ్చినా సరే, తను ఒక పూట తినకపోయినా సరే
మంచి విద్య అనేదే ఉండాలి నా పిల్లలకి. ఆస్తి అంతస్తులు నేను ఇవ్వకపోయినా సరే ఒక చదువు అనేది నేను ప్రాపర్ గా ఇవ్వాలి అనేదే ప్రతి ఒక్కరి కోరిక ఉంటది. ప్రతి ఒక్క తల్లిదండ్రుల డ్రీమ్ అదే ఉంటది. ఎస్, కానీ గవర్నమెంట్ ప్రతిదీ ఏమని చెప్తుందంటే ఫ్రీ ఇస్తున్నాను, ఫ్రీ ఇస్తున్నాను, ఫ్రీ ఇస్తున్నాను. అంత ఫ్రీ ఇచ్చినప్పుడు కూడా మధ్యతరగతోడు హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయొచ్చు. కానీ ఒక పూట నేను తిన్నా పర్లేదు, తినకపోయినా పర్వాలేదని ప్రైవేట్ స్కూల్స్ సైడ్, ప్రైవేట్ కాలేజెస్ సైడే వెళ్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఒకటి ప్యాషన్, రెండు గుణాత్మకమైన విద్య సకల వసతుల మధ్యలో ప్రభుత్వ పాఠశాల భవనాల్లో దొరకకపోవడం, మూడు ఈ ప్రభుత్వ విద్య పట్ల పోటీ పరీక్షల్లో అనేక పరీక్షల్లో మనమంతా కంపేర్ చూసుకుంటే వెనక్కి తిరిగి చూస్తే మైసెల్ఫ్ ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాం, బ్రహ్మాండమైనటువంటి మెరిట్ స్టూడెంట్గా 10th కంప్లీట్ చేసిన, ఇంటర్ కంప్లీట్ చేసిన, డిస్టింక్షన్లో బ్రహ్మాండం మెరిట్ సాధించాం. నేనొక్కనే కాదు, బోలెడు మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అధికారులు అంతా కూడా ప్రైవేటు పాఠశాల చదవలేదే, ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళని గుణాత్మక విద్యను ఆ ఉపాధ్యాయులు అందించారే. ప్రైవేట్ స్కూల్స్ లో కన్నా గవర్నమెంట్ స్కూల్స్ లోనే వెల్ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఉన్న ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఉంటారు. దీనికి కారణం ఒకటమ్మా, ఒక వస్తువును అంగడి సరుకుగా ఎప్పుడు చేస్తామో అందుకోవడానికి అందరూ ఆశపడతారు, అందుకోవడానికి అందరూ పరుగులు పెడతారు. ఇలా అంగడి సరుకుగా విద్యను తయారు చేసి పెట్టినాం, మార్కెట్లో ఒక వస్తువులాగా చేసి పెట్టినాం. అందరికీ విద్య కాదు, ఇక్కడ కొందరికే విద్య. కొనుక్కున్న వాళ్ళే, చదువు కొనేవాళ్ళు లేరు. ఇలా చదువు కొనేవాళ్ళు ఎక్కువైంది. చదువు కొనడానికి చదువు కొనడానికి చాలా తేడా ఉంది. కరెక్ట్ సార్. ఎల్కేజీ స్టూడెంట్ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్లో ఒక సంవత్సరానికి 2 లక్షల రూపాయల ఫీజు. ఖచ్చితంగా. అంటే ఏంది? అంటే లక్షలు కోట్ల వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారీకరణ, ప్రైవేట్ రంగం, కార్పొరేట్ రంగం జడలు విచ్చలవిడిగా వాళ్ళు అవినీతి చేస్తూ ఉంటే ఎక్కడ వాళ్ళ మీద కంట్రోలింగ్ ఉంది, అదుపు ఉంది? ప్రభుత్వం మొద్దు నిద్ర ఎందుకు పోతా ఉంది? ఎప్పుడైతే మీరు ప్రైవేటు రంగాన్ని నిరోధిస్తారో, పరిమితం చేస్తారో, ఆపగలుగుతారో ఇక్కడ ప్రభుత్వ రంగం అనేటువంటిది బలోపేతమవుతుంది. వసతులు పెంచాలి, భవనాలు పెంచాలి, వసతులు కల్పించాలి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. చూడండి, మా పిల్లలు కూడా ఇది ప్రైవేటు పాఠశాలలు కాకుండా ప్రభుత్వ పాఠశాల చేర్పిస్తున్నామని అధికారులు చెప్పాలి, ప్రతినిధులు చెప్పాలి, టీచర్లు చెప్పాలి, లెక్చరర్లు చెప్పాలి, ప్రొఫెసర్లు చెప్పాలి. అప్పుడు మామూలు జనం కూడా ప్రభుత్వ పాఠశాల వైపు చూస్తారు కదా. ఈ ఊరికనే రేవంత్ రెడ్డి గారు నేను విద్యామంత్రుడు అని చెప్పుకుంటే సరిపోదు. విద్యామంత్రిగా మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? విద్యామంత్రిగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి మీరు ఎక్కడ ప్రక్షాళన మొదలుపెట్టారు? ఏ రకమైన మార్పులు తీసుకొచ్చిండ్రు? మీ విద్యా కమిషన్ ఏం చేస్తూ ఉంది? మీ విద్యా కమిషన్ చైర్మన్ ఏం చేస్తూ ఉన్నాడు? ఇక ఇంకొకటి సార్, ప్రైవేట్ స్కూల్స్ లో అయితే ఈ సిబిఎస్ఈ సిలబస్ అని, ఎస్ఎస్సి సిలబస్ అని ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ మన గవర్నమెంట్ స్కూల్స్ కి వచ్చేటప్పటికి ఒకటే సిలబస్ ఉంటుంది, దాని వేరియేషన్. ఇప్పుడు విచిత్రం ఏంటంటే నీకు ఒక గమ్మత్తు విషయం చెప్తా. 2013లో నేను ఉమ్మడి రాష్ట్రానికి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన నాటి ఆంధ్రప్రదేశ్కి. 14 నుంచి నేను 19 వరకు తెలంగాణ రాష్ట్రానికి ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా, స్టేట్ టీచర్స్ యూనియన్కి నేను అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బాధ్యతలు వహించిన. ఈ టోటల్ నా లీడర్షిప్, జిల్లా లీడర్షిప్ ఒక 12 ఏళ్ళు చేసినాం. అంటే 22 సంవత్సరాల నా నాయకత్వంలో గ్రహించింది, గమనించింది ఏంటంటే ఉపాధ్యాయులు ఎక్కడ కూడా లోపమేం లేదు. బోధన చేయకుండా శాలరీస్కే పరిమితమై, వేతనాలకే పరిమితమైన వాళ్ళు లేరు. విద్యార్థులకు బోధించాలనే ఉద్దేశంతోనే వస్తారు. బై చాయిస్ టీచర్ అయినా, బై ఛాన్స్ టీచర్ అయినా, టీచర్ అనేటువంటిది ఒక ప్రొఫెషన్ కాబట్టి దే లవ్ దేర్ ప్రొఫెషన్, దేర్ డెడికేషన్ టువార్డ్స్ టీచర్స్, టువార్డ్స్ పిల్లలు. అంటే ఒక ఫ్యామిలీకి తల్లిదండ్రులకు 3-4 పిల్లలు ఉండొచ్చు, కానీ ఉపాధ్యాయులకు విస్తృతమైనటువంటి విశ్వమంత కుటుంబం ఉంటుంది. వందల మంది, వేల మంది పిల్లలు ఉంటారు. నీకు ఎంతమంది అమ్మా పిల్లలు అంటే నీ బడిలో ఉన్న వాళ్ళంతా నీ పిల్లలే. అంత విశాలమైనటువంటి కాన్సెప్ట్తో ఉపాధ్యాయులు పనిచేస్తారు. ఇక్కడ ఉపాధ్యాయులను వీలెత్తి చూపడం కరెక్ట్ కాదు. వ్యాపారాన్ని ఆపినప్పుడు సమాజం బాగుపడుతుంది. ఇంకొక మాట చెప్పదలుచుకున్నాం. మా ఉపాధ్యాయులంతా కూడా జిఆర్ విధాత న్యూస్ను చూడండి, ఆదరించండి, కామెంట్ చేయండి, నాకు సలహాలు సూచనలు కూడా చెయ్యండి. నేనేం చెప్తా ఉన్నానంటే ఎక్కడా ఎవరు మాట్లాడని విషయం జిఆర్ విధాత న్యూస్ తరపున నేను రైజ్ చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, విద్యామంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యా శాఖలో, విద్యా రంగంలో
సుమారుగా 1,12,000 మంది టీచర్స్ ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. రిటైర్డ్ టీచర్స్ 1,00,000 మంది ఉన్నారు. మీరు అందరికీ కలిసి మానిటరీ బెనిఫిట్ విధిగా హక్కుగా రావాల్సినటువంటి 6 నెలలకు ఒకసారి విడుదల కావాల్సిన ఇంక్రిమెంట్స్ డిఏ అంటే డేర్నెస్ అలవెన్స్ పెరుగుతున్న ధరల సూచికి అనుగుణంగా 6 నెలలకు ఒకసారి ఒక డిఏ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన డిఏలు మీరు ఎందుకు ఆపిపెట్టిండ్రు, ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు తొక్కిపెట్టారు? ప్రతి 5 సంవత్సరాలకు విద్యా కమిషన్ వస్తుంది, పిఆర్సీ పే రివిజన్ కమిషన్. మరి దాంట్లో ఐఆర్ పోయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5% ఐఆర్ ఇచ్చిపోతే ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తే మరి మీరెందుకు ఈ రకమైనటువంటి మరి కొత్త పిఆర్సీ అమలు చేయకుండా, కమిటీ రిపోర్ట్ రిలీజ్ చేయకుండా పరమైనటువంటి నష్టాలు ఉపాధ్యాయులకు ఎందుకు చేస్తూ ఉన్నారు? అంటే ఒక ఉపాధ్యాయుడు అన్ని రకాలుగా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడే, తనకు రావాల్సినవి వచ్చినప్పుడే, తనకు దక్కాల్సినవి దక్కినప్పుడే మానసికమైన శారీరకమైన సంతృప్తి ఉంటుంది. తన మేధస్సు తనకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. నాణ్యమైన విద్యను అందించడంలో అది కూడా ఒక ప్రధాన భాగము. నా డిఎల్ అయితే రాలేదు, నా పిఆర్సీ రాలేదు, నాకు ప్రమోషన్ రాలేదు, నేను చదువుకున్న చదువుకు అనుగుణంగా నాకు పదోన్నతి లభించలేదు, నేను బదిలీ కావలసి ఉండే, నేను ఇక్కడే మగ్గిపోతున్నా, ఇలాంటి మానసికమైనటువంటి బాధలు ఉంటే ఉపాధ్యాయులు పనిచేయలేరు. తను అంటాడు రేవంత్ రెడ్డి గారు, నేను కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా అని అంటాడు కదా, విన్నా నేను కూడా. మరి ప్రభుత్వ పాఠశాల రేవంత్ రెడ్డి గారు మీరు చదువుకున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల బాధలు మీరు తెలియవా? అక్కడున్న కష్టాలు మీరు చూడలేదా? ఉపాధ్యాయులు మీరు గమనించలేదా? మీకు ఉపాధ్యాయులు చదువు చెప్పకుండానే, చదువు బోధించకుండానే మీరు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారా? మరి పిల్లలు పడుతున్న బాధలు మీకు ఎందుకు ఈరోజు కనబడడం లేదు? ప్రయారిటీ రంగంగా ఎందుకు చూడడం లేదు? అట్లీస్ట్ 15% బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు చేయలేదు మీరు అని నేను సూటిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. సరే, ఒక్కసారిగా గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అనే కంపారిజన్ మనం తెచ్చుకున్నాం. సో గవర్నమెంట్ స్కూల్స్ ఒకేసారిగా డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే ఫస్ట్గా తేవాల్సినవి ఏంటి సార్? త్వరగా అవ్వాలి, డెవలప్మెంట్స్ అనేది అవ్వాలి, ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపించాలి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి అంటే ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటి? ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే సింపుల్ చెప్తాం. ఒక మొక్క ఉంటుంది, ఆ మొక్కకు రోజు నీళ్లు పోస్తే ఆకులు, కొమ్మలు, రెమ్మలు వస్తాయి, పువ్వులు, కాయలు మనం చూస్తాం. ఒకవేళ మొక్క ఉండద్దు అని కోరుకున్నప్పుడు ఆ మొక్కకు నీళ్లు పోయడం మానేస్తాం. వెరీ సింపుల్. అంతే. క్రమంగా నీరు లభించక మొక్క ఎండి, వాడి, కుంగి, కృషించి అంతర్ధానం అయిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వ విద్య గదువుగా ఆ స్థితిలో ఉంది. అంటే ప్రభుత్వ విద్య తనకు తానుగా శిథిలమైపోయి క్షీణించే దశకు చేర్చే దాంట్లో మోరార్లెస్ అన్ని ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను ఒక అనుత్పాదక రంగం, అన్ప్రొడక్టివ్ రంగంగా చూస్తూ ఉన్నారు. ఇంత ఖర్చు పెడితే, ఇంత బడ్జెట్ కేటాయిస్తే ఏమొస్తుంది ప్రభుత్వానికి ఇన్ రిటర్న్లో అని అడుగుతూ ఉన్నారు. సూటిగా నేను ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నా. వెల కట్టలేనిది, వెల ఇవ్వలేనిది, డబ్బుతో కొనలేనిది, జమ కట్టలేనిది విద్య కదా. ఈ విద్య ద్వారానే మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ క్రియేటింగ్ త్రూ ఎడ్యుకేషన్. అంటే ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక శాస్త్రవేత్త, ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక అధికారి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రోడక్ట్సే కదా. ఖచ్చితంగా మీరు పెడుతున్నటువంటి పెట్టుబడి, అందిస్తున్నటువంటి నాణ్యమైనటువంటి విద్యలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇలాంటి మేలి రకమైన మేధస్సు కలిగినటువంటి బయటకు వస్తారు కదా మానవ వనరులు. ఇక్కడ మేము శుష్కింపజేస్తే మానవ వనరులను, ఈ భారతదేశాన్ని, ఈ తరాన్ని ఏ రకంగా మనము మేధా సంపత్తి కలిగినటువంటి వర్గంగా, తరంగా మనం చూడగలుగుతాము? లేదు కదా. ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించకుండా ఉన్న పరంగా ప్రైవేట్ రంగాన్ని మాయం చేయమని కూడా చెప్పడం లేదు, మాయం కాదు కూడా. అవును సార్. కార్పొరేట్ రంగాన్ని నిర్మూలించమనడం లేదు, ప్రైవేట్ రంగం నిర్మూలించమనడం లేదు. చేసే కాడికి పాపాలన్నీ చేసిర్రు, చేసే వ్యాపారం కాడికి చేసిర్రు, మూటలు కట్టిండ్రు, కోట్లు సంపాదించారు కదా. మీరు ఆపేసి ఆ దృష్టి ఇటువైపు మళ్లించండి. ప్రభుత్వ విద్యలో, ప్రభుత్వ విద్యారంగంలో ఉన్న లోపాలను చూడండి. సింపుల్ చేయాల్సినవి, ముందు భవనాలను పక్కా భవనాలుగా తీర్చిదిద్దండి. భవనాల్లో ఉన్న భౌతిక వసతులు, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, క్లాసులో కూర్చున్న పిల్లలకు ఎయిర్ అండ్ వెంటిలేషన్, కూర్చునేంత స్పేసు, కూర్చోవడానికి బెంచ్లు, డ్యూయల్ డెస్క్లు, మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేయడానికి ఒక హాలు,
ఆడపిల్లలు 10th క్లాస్ పిల్లలు అంటే దాదాపు 14-15 సంవత్సరాల పిల్లలు ఉంటారండి. అంటే ఫిజికల్లీ మెచ్యూర్డ్ పిల్లలు కూడా ఉంటారు చాలా మంది. Yeah. ఆ పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆడపిల్లలు ఎవరు చెప్పుకోలేరు. ఖచ్చితంగా అక్కడ లేడీ టీచర్ ఉంటే కూడా ఇన్హిబిషన్తో లేడీ టీచర్స్ కూడా చెప్పుకోలేరు. అవును. ఆ పిల్లలకి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అక్కడక్కడ ఓ 2-3 వసతి గదులు ఉండాల్సిన, ప్రభుత్వ పాఠశాలలు ఉండాల్సిన అవసరం ఉంది. ఉంది. ఇక రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏం చెప్పాలమ్మా, ఈ ప్రభుత్వ నిర్వాహకం ఇందాక మీరు అడిగారు కదా, హాస్టళ్లలో 79 మంది పిల్లలు చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో సరైన భోజనం పెట్టక కుళ్ళిపోయినవి, పురుగులు పడ్డాయి, పురుగులు పడ్డాయి. ఇలాంటి విష ఆహారము తిని ఆహార లోపం వల్ల, నాణ్యత లేనందువల్ల జబ్బుల బారిన పడి పిల్లలు పనిష్మెంట్గా భావించి రెసిడెన్షియల్ స్కూళ్ళను వెళ్ళము అని చెప్తే తల్లిదండ్రులు బలవంతంగా పంపించిన పాపానికి. సార్ ప్రతిదానికి ఈ ఫుడ్ కమిషనర్ అని వీళ్ళని వాళ్ళని అందరినీ నియమించి వాళ్ళకి జీతాలు ఇవన్నీ కూడా ఇస్తుంటారు కదా సార్, కానీ వాళ్ళు చేసేది లాస్ట్ కి ఫైనల్ రిజల్ట్ ఆ విధంగా ఎందుకు వస్తుంది? విషయం ఏంటంటే దొంగలు పడ్డాక కుక్కలు మొరిగినట్లు, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు మన దగ్గర ఏం చేస్తారంటే జరగాల్సిన నష్టం జరిగిపోద్ది, జరిగినాక ఎవరినో ఒకరు సస్పెండ్ చేస్తారు మొక్కుబడిగా. చివరికి ఒక కమిటీ, ఒక కమిషన్ వేస్తారు. ఓ వారం రోజులు పర్యటన మొదలు పెడతారు. అక్కడ అది చూసాం, ఇక్కడ ఇది చూసాం, ఎక్కడ ఏం చూడరు, ఎక్కడ ఏం జరగదు. మళ్ళీ యథావిధిగా జరగాల్సింది జరిగిపోతూ ఉంది. 79 మంది పిల్లలు చచ్చిపోతారు ఈ రాష్ట్రంలో. రెసిడెన్షియల్ పాఠశాలలు ఏం వాళ్ళు చేసిన పాపం? ప్రభుత్వ విద్య కోసం రావడమా, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకోవడమా, మీరు పెట్టిన భోజనం తిన్నందుక? మీ పిల్లలకు కడుపు నొప్పి భరించగలరా? మీ పిల్లలు అలాంటి పాఠశాలలో పెట్టగలరా? అలాంటి భోజనం తినిపించగలరా? మంత్రులు పోయి సహపంక్తి భోజనం చేస్తారు, మేము కూడా తింటున్నాం మీ పాఠశాలని. ఇది రోజు తిన్నాడు చూద్దాం. నాకు ఈ మధ్యలో పేపర్లో చూసిన ఒక మిత్రుడు చెప్పిండు, జర్నలిస్టు, క్యారేళ్ళు కార్లలో తెచ్చుకొని ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టళ్లలో పెట్టుకొని విస్తరలు పెట్టుకొని విస్తరాలలో తెచ్చుకున్న ఆహారం వడ్డించుకొని పిల్లలతో కలుస్తున్నారంట. ఇది సహపంక్తి భోజనమే. అక్కడ ఫుడ్ అయితే తినలేదు. ఇది సహపంక్తి భోజనమే. తెచ్చిన వారికి ఎరక, ఇంటికి తెచ్చినవాని చూస్తున్న వారికి ఏమెరక, పాప పిల్లలతో తింటున్నారు అనుకుంటారు. పిల్లలకి ఏమెరక, లేదా పిల్లలు చిన్న మనసున్న పిల్లలు, సున్నిత మనసున్న పిల్లలు మాతో మంత్రి కూడా తిన్నాడు, మాకు పెట్టిన మా పోయిన మంత్రి అని అంటారు. వాళ్ళు సంతోషపడతారు. ఇంటికి పోయి తల్లిదండ్రులు చెప్తారు, అబ్బా మంత్రి తిన్నాడా మీతో పాటు, ఎమ్మెల్యే తిన్నాడా మీతో పాటు అని అంటారు. ఇగో ఇది జరుగుతున్నటువంటి తతంగం, నాటకం. కాబట్టి ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి ఎక్కడైతే లోపిస్తుందో, వ్యాపారం ఎక్కడ జరుగుతుందో ఏ రంగమైనా బాగుపడదు. ఈ ప్రభుత్వము చేస్తున్న పని తక్కువ, గత ప్రభుత్వాన్ని చేస్తున్న నిందలు ఎక్కువ. గత ప్రభుత్వం సగం కాలం అయిపోయింది కదా, 16 నెలలు అయిపోయింది కదా, ఇంకెంతకాలం గత ప్రభుత్వం చేసింది? గత ప్రభుత్వం నువ్వేం ఏడుస్తావు? ఏడవాలి కదా. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు, ఖచ్చితంగా దరు వెయ్యలేక గజ్జలోడు అన్నట్లు వంక చెప్పుకొని టైంపాస్ చేయడం తప్ప ఈ ప్రభుత్వానికి మరో మార్గం, మరో వంక కనబడడం లేదు. ఇప్పటికైనా మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ విత్ గవర్నమెంట్, అయ్యా దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని మరక అంటించకండి, బురద బుయ్యకండి. అన్ని రంగాలకు పూసినట్టుగా ప్రభుత్వ విద్యను కూడా ఆగం చేయకండి. కునారిల్లుతున్న ప్రభుత్వ విద్యను సంక్షేమం వైపు నడిపించండి. క్రమంగా దాన్ని బాగు చేయండి, తీర్చిదిద్దండి రేవంత్ రెడ్డి గారు. అప్పుడు నమ్ముతాం మీరు కూడా ప్రభుత్వ పాఠ చదువుకున్న విద్యార్థి, మీరు కూడా పిల్లల కష్టాలు అనుభవించి వచ్చిండ్రు, మీరు కూడా క్షేత్రస్థాయిలో చాలా బాధలు చూసిండ్రు, ఇవాళన్నీ కూడా బాగు చేస్తున్నారని భావించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పని చేయాలని మీ జిఆర్ విధాత న్యూస్ తరపున వారికి నేను ప్రతిపాదన చేస్తూ మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా వేరియేషన్స్ కానీ, డెవలప్మెంట్ కావాల్సిన రీజన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదేంటి ఈరోజు మనం తెలుసుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల కోసం. సో మీరు కూడా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నారా? అలా అయితే ఏ విధంగా అభివృద్ధి చెందితే మంచిది అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.